తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లల గురించి మాత్రమే కాదు, తరచుగా సోషల్ ఇష్యూస్, హాట్ టాపిక్గా నిలుస్తున్న అంశాల గురించి కూడా తన ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లో స్పందిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. తాజాగా ఆమె ఫోకస్ అమెరికా ఎన్నికల మీద పడింది. అమెరికాలో తొలిసారిగా ఓ మహిళా అధ్యక్ష పదవికి రేసులో నిలవడం మీద ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేణు దేశాయ్ మాత్రం అందరి అభిప్రాయాలకు విరుద్ధంగా రెస్పాండ్ అయింది. హిల్లరీ అధ్యక్ష రేసులోకి రావడంలో ఆశ్చర్యమేముంది అని ప్రశ్నించింది రేణు. నాకైతే ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు అని ట్వీట్ చేసింది రేణు. దాకా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఓ మహిళా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించలేదు. అయితే చాలా దేశాలు ఈ ఫీట్ను ఎప్పుడో దాటేశాయి. చిన్న దేశాల్లో ఇది సాధ్యమైనప్పుడు పెద్ద దేశంలో ఇలా జరగడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది అని ఆమె పేర్కొంది. రేణు అన్నట్లు ప్రపంచంలో చాలా వెనుకబడిన దేశాలు కూడా మహిళను తమ పాలకురాలుగా ఎన్నుకున్నారు. అమెరికా కంటే చాలా వెనుకబడ్డ భారత్ 3 దశాబ్దాల కిందటే ఇందిరాగాంధీని ప్రధానిని చేసింది. పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ సైతం మహిళలకు పట్టం కట్టాయి. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన కీలకమైన దేశమైన అమెరికా ఇప్పటిదాకా ఓ మహిళకు అవకాశం ఇవ్వకపోవడంపైనే ఆశ్చర్యపోవాలి. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.